జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తన స్వగృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాప్తాడులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం సభలో కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుల నామస్మరణం చేసిన తర్వాతే సభను ఆరంభించారని, వారి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసిన మంచి పనులన్నీ జగనే స్వయంగా చేసినట్లు సభలో చెప్పుకుంటూ వస్తున్నారని తెలిపారు. రాయలసీమ కరువు పేరు చెప్పి రాయలసీమ ప్రజలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకెన్నిసార్లు మోసం చేస్తాడంటూ రాయలసీమ ప్రజలే ప్రభుత్వాన్ని గద్దెదించుతారని అన్నారు. రైతులు ప్రజలు అడుక్కు తినాలి, యువత వలసలు పోవాలి. ఇప్పటికే యువత అంతా రాష్ట్రంలో బెంగళూరు, హైదరాబాద్ వలసలు పోతా ఉన్నారు, కర్ణాటకకు, తమిళనాడుకు, తెలంగాణకు. ఇంకొకసారి అవకాశం ఇస్తే ఏమవుతుంది? ఒక్కసారి ప్రజలు ఆలోచించుకునే శక్తి వాళ్ళకు ఉంది. నీకు ఏం బుద్ధి చెప్పాలి, ఎలా బుద్ధి చెప్పాలి అని ప్రజలకు బాగా తెలుసు. ఇంకొకసారి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుంది అని చెప్పేసి ప్రజలకు బాగా తెలుసు, యువతకు బాగా తెలుసు. 57 నెలల్లో 2,13,000 ఉద్యోగాలు ఇచ్చాంటావు. ఎక్కడిచ్చావు? ఏ ఉద్యోగాలు ఇచ్చావు? నీ కార్యకర్తలు వాలంటీర్లు చేసుకున్నావు. నీ కార్యకర్తలు అవన్నీ ఉద్యోగాలా? బీటెక్లు చేసి, డిగ్రీలు చేసి యువతని వాలంటీర్లు చేసావయ్యా. అవి ఉద్యోగాలు అంటారు దాన్ని. వాళ్ళ వాలంటీర్లు చేసి పాపం వాళ్ళ జీవితాలు నాశనం చేస్తూ ఉన్నావు. వారు ఎక్కడైనా ఉద్యోగాలు చేసుకోనీయకుండా అదే ఒక పెద్ద ఉద్యోగం మరి చేసి పెట్టావు. వారు ఏం చేస్తారు చెప్పండి? నువ్వు చేసిన పనికి ఈ 57 నెలల్లో ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చావా? రాయలసీమ ఏం చేసావు చెప్పు. నువ్వు రాయలసీమలో కొంచెం సిద్ధం సభ పెట్టావే, ఏం చేసావు రాయలసీమకు? నువ్వు ఒక ఇండస్ట్రీ చెప్పు, పేరు ఒక్కటి చెప్పు. నువ్వు యువత కోసం